హలో, ప్రైజ్ ది లార్డ్. చూసారా వాక్యంలో, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఈ మాట వినగానే చాలా సంతోషపడతాం. దేవుడు నా చీకటిని వెలుగుగా మార్చివేస్తున్నాడని. కానీ ఒక మాట, నీ చీకటి వెలుగుగా మార్చబడాలంటే నీవు వెలుగుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అవునా? నిజమే. యోహాను సువార్తలో చూసినట్లయితే 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఈరోజు చీకటిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, దేవునికి అయిష్టకరమైన దానిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, మరి నీ జీవితంలో వెలుగు కలుగుతుందని ఎట్లా అనుకుంటున్నావు? వెలుగును యాక్సెప్ట్ చేసే హృదయం నీలో ఉన్నదా? నీ చీకటి క్రియలు, నీ పాప జీవితము దేవునికి అనవసరమైనవి నువ్వు తీసుకోగలుగుతున్నారా? ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేయను మీకోసం. దేవా, నీ బిడ్డలను నీ చేతులకు అప్పచెప్పుతున్నాను ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఎక్కడైతే ఉన్నారో, ఏ స్థలం అయితే ఉన్నారో, ఈరోజు ఏ చీకటి క్రియలు వారిని వెలుగులోనికి నడిపించకుండా ఆటంకపరుస్తున్నాయో, యేసు నామములో చీకటి క్రియలన్నిటినీ లయపరచుచున్నాను. దేవా, నీ గొప్ప ఆదరణ దయచేయండి. వెలుగులోనికి నీ బిడ్డలను నడిపించండి. నేను సహాయం చేయండి. వందనా చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.